సహజంగా ఏ గ్రామంలోనైనా 3 లేదా 4 ఆలయాలు ఉంటాయి. ఆలయాలకి నిత్యం పూజలు జరుగుతుంటాయి. కానీ కరీంనగర్ సమీపంలో ఉన్న నగ్నూరు గ్రామంలో మాత్రము ఎక్కడ తవ్వకాలు జరిగినా ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తే ఏదో ఒక ఆలయ విగ్రహం బయటకు వస్తుంది. ఇక్కడ 400 ఆలయాలు ఉన్నట్టు కూడా చరిత్ర ఆధారం ద్వారా తెలుస్తుంది. అందుకోసమే 400 ఆలయాలు ఉన్న కారణంగానే నగ్నూరుగా పేరు వచ్చిందని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గ్రామం చుట్టూ 3 ఎత్తైన కొండలు ఉంటాయి. అంతేకాకుండా ఈ గ్రామంలోనే కాకతీయులు పరిపాలన సాగించారని చెప్పి చరిత్ర ఆధారం ద్వారా తెలుస్తుంది. ఎక్కలేని విధంగా ఇక్కడ ఒకటే ఆలయంలో 3 శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలు కూడా పూర్తిగా గోధుమ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే ఇలాంటి ఆలయం ఉందని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ ఏ చిన్నపాటి గుంత తీసినా లేదంటే పూడిక తీసినా ఖచ్చితంగా ఒక పురాతన విగ్రహం దొరుకుతుంది. పురాతన వస్తువులు కూడా లభిస్తాయి. గతంలోనే ఒక ఇంటి నిర్మాణం కోసము తవ్వకాలు చేసి అక్కడ ఒక మహానంది దొరికింది. ఇలాంటి నందులు కనబడడం చాలా అరుదని కూడా అక్కడికి కొంతమంది పురావశాఖ అధికారులు వచ్చి కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం చుట్టూ ఎక్కడ తవ్వకాలు చేపట్టినా కూడా ఒక అరుదైన వస్తువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయులు పరిపాలన కారణంగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మించడంతో ఇప్పుడు ఆలయాలని బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా బయటికి వస్తుందని చెప్పి కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఎక్కడైతే కాకతీయులు పరిపాలన కొనసాగించారో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక నిధి ఉంటుందని ప్రచారం సాగుతుంది. దీని కారణంగా ఈ నగ్నూరి గ్రామానికి కూడా కొంత గుప్త నిలముట టార్గెట్ చేసింది. గతంలో తవ్వకాలు చేపట్టారు. అంతేకాకుండా నందిని పగలగొట్టే ప్రయత్నం చేశారు. నంది తల కూడా కొద్దిగా పగిలిపోయింది. అదేవిధంగా ఇక్కడ ధ్వజస్తంభాలు ఉన్నాయి. ధ్వజస్తంభంలో సమీపంలో ఒక 3 పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారణంగా ఒక 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అంటే దాదాపున నెలకు 2 నెలలకు ఒకసారి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ నిధి ఉందనే ప్రచారం కారణంగా చాలామంది గుప్త నిలముట ఈ గ్రామంలో సంచరిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఎటు అడుగుపెట్టినా ఏదో ఒక ఆలయం కనబడుతుంది. ఏ చిన్నపాటి తవ్వకం నిర్వహించినా ఖచ్చితంగా ఒక పురాతనమైన వస్తువు అయితే లభిస్తుంది. కాకతీయులు పరిపాలన సాగించే అనేకమైన ఆనవాళ్ళు బయటకు వస్తున్నాయి. ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక ఆధ్యాత్మికతనే స్వాగతం పలుకుతుంది. అయితే అలాంటి గ్రామం పైన కూడా ప్రభుత్వ వివక్ష కనబడుతుంది. గతంలో చాలామంది అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాము, అదేవిధంగా పురాతన ఆలయాల్ని పరిరక్షిస్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఇప్పటికీ ఒక రూపాయి కూడా నిధి మంజూరు చేయలేదు. దీనికి కారణంగా ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చరిత్ర మొత్తం కూడా కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి గ్రామాలు ఉండడం చాలా తక్కువ. ఒకే గ్రామంలో సుమారుగా 400 పైగా ఆలయాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెప్తుంది. అదేవిధంగా ఎక్కడ తవ్వకాలు నిర్వహించినా ఏదో ఒక పురాతన వస్తువు బయటికి వచ్చింది. కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్న సంపదను బయటికి తీసి భావితరాలకు అందించాలని కూడా స్థానికులైతే కోరుతున్నారు. గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎటు చూసినా వివిధ రకాల గుళ్ళు కనబడుతుంటాయి, శివలింగాలు కనబడుతుంటాయి, నందులు కనబడుతుంటాయి. అంతా వివిధ రకాలకు సంబంధించిన పురాతన వస్తువులన్నీ కూడా కనబడుతున్నాయి. మామూలుగా ఒకే గ్రామంలో 400 ఆలయాలు ఉండడము, వివిధ రకాల విగ్రహాలు బయటికి రావడం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ప్రాచీన సంపదను ఖచ్చితంగా పరిరక్షించాలి, నేటి తరానికి అందించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామం పైన అనేకమైన పరిశోధనలు జరిగాయి. సహజంగా ఒక గ్రామంలో 4 లేదా 5 ఆలయాలు ఉంటాయి. కానీ ఈ గ్రామంలో ఇన్ని ఆలయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి పురావశాఖ అధికారులు కూడా కొంత లోతుగా పరిశీలించారంటే ముఖ్యంగా గతంలో ఈ గ్రామంలో ఖచ్చితంగా సుమారుగా 400 పైగా ఆలయాలు ఉన్నాయి. కాబట్టి ఆలయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి వెళ్ళలోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి ఈ గ్రామాన్ని పరిరక్షించి ప్రాచీన సంపదను కూడా పరిరక్షించాలని కూడా స్థానికులు కోరుతున్నారు.